In this video, we are going to discuss about Unit 2 types of materials, print, digital, multimodal. సో మనం ఏంటంటే ఓన్లీ సబ్హెడ్డింగ్స్ ఒక 5 మినిట్స్లో ఈ యొక్క సెషన్ అనేది మనం కంప్లీట్ చేసుకుందాం. ఓన్లీ సబ్హెడ్డింగ్స్ నేర్చుకున్నామంటే ఈ యూనిట్స్ కంప్లీట్ అయిపోతుంది. సో అకార్డింగ్ టు ద సబ్హెడ్డింగ్స్ అండ్ హెడ్డింగ్స్ వీ షుడ్ నో ద వాట్ ఈస్ ఇన్ డీటెయిల్. సో ఇన్ డీటెయిల్ కావాలనుకున్న వాళ్ళకు ఎస్పెషల్లీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే చదువుతున్నారో వారు మీరు బుక్స్లో చూస్తే అర్థమవుతుంది. సో ఎవరికైతే టైం లేదో వారి కోసం నేను ఏం చేస్తున్నానంటే ఓన్లీ సైడ్ హెడ్డింగ్స్ మొత్తం ఇలా కలెక్ట్ చేసి ఒక వీడియో రూపంగా తీసుకొస్తున్నాను. మీకు ఇది హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నా. సో ఇక్కడ మనకు ఈ యొక్క యూనిట్లో మనకు మేజర్గా 6 హెడ్డింగ్స్ ఉన్నాయి. ఒకటేంటి ఇంట్రడక్షన్, ప్రింట్ మెటీరియల్స్ ఇన్ లాంగ్వేజ్ టీచింగ్, డిజిటల్ మెటీరియల్స్ ఇన్ లాంగ్వేజ్ టీచింగ్, మల్టీ మోడల్ మెటీరియల్స్ ఇన్ లాంగ్వేజ్ టీచింగ్, సెలెక్టింగ్ appropriate materials for different contexts, integrating different types of materials in English language teaching practice. So these are the 6 headings, right? So ఈ 6 headings లో సో అగైన్ మళ్ళీ మనకు ప్రింట్ మెటీరియల్స్ కానీ లేకపోతే డిజిటల్ మెటీరియల్ కానీ మల్టీ మోడల్ మెటీరియల్ కానీ సెలెక్టింగ్ అప్రోప్రియేట్ మెటీరియల్స్ ఫర్ డిఫరెంట్ కాంటెక్స్ట్ కానీ ఇంటిగ్రేటింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ కానీ ఇవి ఒక్కొక్క సబ్జెక్ట్కి ఏంటి హెడ్డింగ్స్కి ఏంటంటే అగైన్ దే ఆర్ గోయింగ్ టు డివైడ్ ఇన్ టు 4 సబ్ హెడ్డింగ్స్. అంటే మనకేంటంటే ప్రతి ఒక్క దాంట్లో 4 సబ్ హెడ్డింగ్స్ ఉంటాయి, బట్ ప్రతిదానికి ఇంట్రడక్షన్ అనేది ఉంటుంది, రైట్? సో అలా మనం ప్రతిదానికి ఇంట్రడక్షన్ 4 సబ్ హెడ్డింగ్స్, ఇంట్రడక్షన్ 4 సబ్ హెడ్డింగ్స్ అలా నేర్చుకుంటే మనకు సరిపోతుంది, రైట్? సో ఇప్పుడు మనం ఫస్ట్ దగ్గరికి వెళ్తే ఏంటి అంటే ప్రింట్ మెటీరియల్స్ ఇన్ లాంగ్వేజ్ టీచింగ్. సో ఇంట్రడక్షన్ ఎవ్రీ హెడ్డింగ్కి కామన్. టెక్స్ట్ బుక్స్ అండ్ కోర్స్ బుక్స్. సో యూ షుడ్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ టెక్స్ట్ బుక్స్ అండ్ కోర్స్ బుక్స్. టెక్స్ట్ బుక్స్ అంటే మ్యాక్సిమంగా మనకేంటంటే ఆ గవర్నమెంట్ కానీ పర్టికులర్ కోర్స్ కంప్లీట్ కోర్స్ అందులో ఉంటుందన్నమాట. ఐ మీన్ అకాడమికల్గా సంబంధించినటువంటి ఎక్సైజ్ కానీ ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ సిలబస్ కానీ మోడల్ పేపర్స్ కానీ ఇలా డిఫరెంట్ సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. కోర్స్ బుక్స్ అంటే పర్టికులర్ సంబంధించిన పీరియడ్. కోర్స్ అనేది ఏంటంటే తక్కువ టైంలో ఉండొచ్చు, అట్ ద సేమ్ టైం ఎక్కువ టైంలో కూడా ఉండొచ్చు. సో అది కోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్, లేకపోతే మనం ఎవరైనా అబ్రాడ్ వెళ్ళే వాళ్ళు ఐఎల్స్ ప్రిపేర్ అవుతుంటారు, రైట్? సో అలా కోర్సు కానీ. సో ఇలాంటి మెటీరియల్స్ ఏంటి. నెక్స్ట్ వర్క్ బుక్ అండ్ ప్రాక్టీస్ మెటీరియల్స్. డిఫరెంట్ డ్రిల్స్ కానీ ఎక్సర్సైజెస్ కానీ మనం ప్రొనౌన్సియేషన్ ప్రాక్టీస్ కానీ చేసేటటువంటి డిఫరెంట్ ప్రాక్టీస్ ఏం చేస్తున్నాం, రైట్? సో ఇలా మనం ప్రాక్టీస్ చేయొచ్చు అన్న దానిపైన ఉంటుందన్నమాట. సో ఇది ఒక హెడ్డింగ్. సో మనం ఇక్కడ ఈ దాంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన 4 మేజర్ హెడ్డింగ్స్ ఏంటి అంటే టెక్స్ట్ బుక్స్ అండ్ కోర్స్ బుక్స్, వర్క్ బుక్స్ అండ్ ప్రాక్టీస్ మెటీరియల్స్, రీడింగ్ మెటీరియల్స్ అండ్ సప్లిమెంటరీ టెక్స్ట్. సో మన వర్క్ బుక్, టెక్స్ట్ బుక్, కోర్స్ బుక్స్ కాకుండా అనదర్గా చదివేటటువంటి బుక్స్, అడిషనల్గా చదివేటటువంటి బుక్స్ని మనం సప్లిమెంటరీ బుక్స్ అంటాం. రీడింగ్ మెటీరియల్స్ ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ పేపర్స్ కానీ మోటివేషనల్ బుక్స్ కానీ, రైట్? లేకపోతే స్మాల్ స్టోరీస్ కానీ నావెల్స్ కానీ వీటిని మనం సప్లిమెంటరీ టెక్స్ట్ అంటాం. సో రియల్ లైఫ్ కన్వర్జేషన్లో కానీ రియల్ లైఫ్ సిచ్యువేషన్లో కానీ ఎలా వాడుతున్నాం అనేది మనకు చెప్పడం కోసం ఇది తీసుకుంటారు అన్నమాట, రైట్? నెక్స్ట్ అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ ప్రింట్ మెటీరియల్స్. అసలు ప్రింట్ మెటీరియల్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అనేది మనం థింక్ చేయాలి. సో వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ప్రింట్ మెటీరియల్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ ది ప్రింట్ మెటీరియల్. సో ప్రింట్లో ఎలాంటి లిమిటేషన్స్ ఉంటాయి అనేది మీరు ఇన్ డీటెయిల్ కావాలంటే మన టెక్స్ట్ బుక్లో చూడండి. సో ఈ యొక్క 4 సబ్జెక్టింగ్ నేర్చుకుంటే మనం మ్యాక్సిమంగా ఎగ్జామ్లో రాయడానికి మనకు ఒక స్కోప్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ డిజిటల్ మెటీరియల్స్ ఇన్ లాంగ్వేజ్ టీచింగ్. సో ఇక్కడ మనం ఏంటంటే టెక్నాలజీ టుడే బెటర్ లాంగ్వేజ్ లెర్నింగ్ టుమారో. సో మనం ఒక టెక్నాలజీ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఆటోమేటిక్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నవడేస్ మనకేంటంటే ఏఐ ఉంది. మోస్ట్ పాపులర్ ఏఐ టూల్ ఏంటి అంటే చాట్ జీపీటీ కానీ, జెమినీ ఏఐ కానీ, డీప్ సీక్ కానీ. సో ఇట్లా మనం టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వారికి కూడా ఇది ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో మనం చదివేదాన్ని సమ్మరైజ్ కానీ లేకపోతే ఈ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కానీ ఏది కావాలంటే అది మనకు ఏఐ ఇస్తుంది కాబట్టి సో టెక్నాలజీ కూడా ఇంక్లూడ్ చేస్తూ ఎలా ఉండొచ్చు అని. సో ఇక్కడ మనం అగైన్ మళ్ళీ ఇక్కడ మనం 4 సబ్ హెడ్డింగ్స్ ఏం నేర్చుకుంటామంటే ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ అండ్ రిసోర్సెస్. సో ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ ఎలా ఉంటుంది.
ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ కానీ, లేకపోతే మొబైల్ యాప్స్ కానీ, లేకపోతే ల్యాప్టాప్ యాప్స్ కానీ, ఐ మీన్ డెస్క్టాప్ సైట్స్ కానీ. సో ఇలా నెక్స్ట్ ఆడియో అండ్ వీడియో మెటీరియల్స్ ఫర్ లాంగ్వేజ్ లెర్నింగ్. సో ఆడియో అంటే ఎక్కువ శాతం ఏంటంటే మనం ప్రొనౌన్సియేషన్ పైన కానీ, యాక్సెంట్ పైన కానీ ఫోకస్ చేయడం కానీ, రైట్. సో మనం వింటేనే మనం ఆ యొక్క యాక్సెంట్ అనేది నేర్చుకుంటాం, రైట్. సో అలా నెక్స్ట్ మొబైల్ అప్లికేషన్స్ అండ్ ఇంటరాక్టివ్ టూల్స్. సో ఒకరికొకరు ఇంటరాక్టివ్ అవుతూ చేయడం, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏఐతో మాట్లాడడం కానీ. సో ఇలా బెనిఫిట్స్ అండ్ ఛాలెంజెస్ ఆఫ్ డిజిటల్ మెటీరియల్స్. సో ఇక్కడ ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి, ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయన్నది కూడా ఇన్ డీటెయిల్గా రాసుకోవచ్చు, తెలుసుకోవచ్చు, మన బుక్లో ఉంటుంది క్లియర్గా. సో మనం ఏంటంటే ఓన్లీ మనం హెడ్డింగ్స్ పైన ఫోకస్ చేస్తున్నాం. నెక్స్ట్ మల్టీ మోడల్ మెటీరియల్స్ ఇన్ లాంగ్వేజ్ టీచింగ్. సో మల్టీ మోడల్ అంటే ఏంటి అంటే ప్రింట్ యూజ్ చేస్తాం, డిజిటల్ యూజ్ చేస్తాం, అండ్ అలాగే మనం ఏఐ కానీ లేకపోతే కొత్త కొత్త వస్తున్న అప్డేట్స్ కానీ అన్నీ వాడితే మనం మల్టీ మోడల్ మెటీరియల్స్ అంటాం అనమాట, రైట్. సో ఇక్కడ కూడా మనం 4 హెడ్డింగ్స్ మనం ఏంటి అంటే మీనింగ్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మల్టీ మోడల్ మెటీరియల్స్. సో వాట్ ఈస్ ద మీనింగ్ అండ్ మెటీరియల్స్, క్యారెక్టరిస్టిక్స్, ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటుంది ఆ యొక్క మెటీరియల్కి అనేది. నెక్స్ట్ కంబైనింగ్ టెక్స్ట్, ఆడియో అండ్ విజువల్ ఎలిమెంట్స్. సో ఇక్కడ మనం టెక్స్ట్ని యూజ్ చేస్తాం అంటే ప్రింట్, ఆడియో అంటే వినడం, విజువల్ అంటే చూడడం. సో ఇలా మనం అన్ని ఎలిమెంట్స్ని యూజ్ చేస్తాం మల్టీ మోడల్స్లో. మల్టీ మోడల్ లెర్నింగ్ ఇన్ లాంగ్వేజ్ క్లాస్ రూమ్. ఒక క్లాస్ రూమ్లో మల్టీ మోడల్ని ఎలా ఉపయోగిస్తాం అనేది. నెక్స్ట్ రోల్ మోడల్ ఆఫ్ మల్టీ మోడల్ మెటీరియల్స్ ఇన్ ఎంగేజ్మెంట్ అండ్ కాంప్రిహెన్షన్. సో మనం ఒక స్టూడెంట్స్ని కానీ లేకపోతే ఎవరికైతే మనం టీచింగ్ చేస్తున్నామో లేకపోతే చదివే వాళ్ళు కానీ యాజ్ ఎ టీచర్, యాజ్ ఎ లెర్నర్, సో ఎలా ఎంగేజ్, మళ్ళీ మనం కంప్లీట్గా అందులో ఎంగేజ్ ఎలా అవుతాం, సో ఇన్వాల్వ్ ఎలా అవుతాం అనేది చూసుకోవడం. సో మనం కాంప్రిహెన్షన్గా నేర్చుకొస్తాం, అందులో నుంచి ఏం గ్రహిస్తున్నాం అనేది, రైట్. నెక్స్ట్ సెలెక్టింగ్ అప్రోప్రియేట్ మెటీరియల్స్ ఫర్ డిఫరెంట్ కాంటెక్స్ట్. సో మనం రైట్ సిచ్యువేషన్లో రైట్ టెక్స్ట్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి మనం పీజీ సిలబస్ చెప్పలేకపోవచ్చు, ఎందుకంటే అది సూటబుల్ కాదు. ఒక 5th క్లాస్ స్టూడెంట్స్కి 10th క్లాస్ సిలబస్ సంబంధించినది చెప్పలేము. సో అలాగనే రైట్ స్టూడెంట్కి రైట్ మెటీరియల్ ఎలా చెప్తున్నామో రైట్ కాంటెక్స్ట్కి సంబంధించినటువంటి చూడాలి. మ్యాచింగ్ మెటీరియల్ విత్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్. సో అతని ఆబ్జెక్టివ్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది కాంపిటీషన్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటారు, వాళ్ళకి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్స్ డిఫరెంట్గా ఉంటుంది. కొంతమందికి ఓన్లీ స్పీకింగ్ కావాలి, ఐ మీన్ స్పోకెన్ ఇంగ్లీష్. సో వాళ్ళకి ఏంటంటే ఆబ్జెక్టివ్ డిఫరెంట్ బికాస్ ఆఫ్ దే ఆర్ గోయింగ్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ ఆర్ గ్రూప్ డిస్కషన్స్, జామ్, ఇలా డిఫరెంట్ సెషన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి ఏరియాలో వాళ్ళు ఫోకస్ చేస్తారు. సో వాళ్ళ నీడ్స్ ఏంటి, వాళ్ళ కన్సర్న్స్ ఏంటి, వాళ్ళ ఇంట్రెస్ట్స్ ఏంటి, రైట్. సో వాళ్ళకి ఏది ఎఫెక్టివ్గా నేర్చుకుంటారు అనేది మనం తెలుసుకోవాలన్నమాట. సో దాన్ని మనం కన్సిడరింగ్ లెర్నర్స్ నీడ్స్ అండ్ ప్రొఫిషియన్సీ లెవెల్స్. ప్రొఫిషియన్సీ లెవెల్స్ అంటే వాళ్ళు ఏ స్టేజ్లో ఉండి, వాళ్ళు బిగినర్సా, ఇంటర్మీడియట్సా, అడ్వాన్సా, రైట్. సో మనకు సిఎఫ్ఆర్ఎస్ మనకేంటంటే ఇప్పుడు కామన్ యూరోపియన్ ఫ్రేమ్వర్క్ అని ఒకటి ఉంటుంది మనకు. సో A1, A2, B1 అండ్ B2, C1 అండ్ C2, ఇలా 6 లెవెల్స్ అనేది మనకు ఉంటుందన్నమాట. సో అలా మనం వాళ్ళ లెవెల్ ఏంటి, వాళ్ళ ప్రొఫెషన్స్ లెవెల్స్ ఏంటి అనేది తెలుసుకోవడం. బ్యాలెన్సింగ్ ప్రింట్, డిజిటల్ అండ్ మల్టీ మోడల్ రిసోర్సెస్. ఈ మూడుని కరెక్ట్గా, అంటే ఏదైనా కంప్లీట్గా ప్రింట్ మీద డిపెండ్ కావడం కానీ, కంప్లీట్గా ఆ డిజిటల్ పైన డిపెండ్ కావడం కానీ, లేకపోతే ఓన్లీ మల్టీ మోడల్ సోర్సెస్నే ఉపయోగించుకోవడం కానీ, ఇలా కాకుండా అన్ని అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ అన్ని బ్యాలెన్సింగ్ చేస్తూ చేయడం. నెక్స్ట్ కాంటెక్స్చువల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ కన్సిడరేషన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పిన కాంటెక్స్చువల్ అంటే సో ఎక్కడ ఎలా చదవాలి, ఎవరికి ఎంత ఇవ్వాలి, సో ఎలా కావాలని. ఇన్స్టిట్యూషనల్ అంటే ఒక్కొక్క స్టేజ్కి ఒక్కొక్క ఎలా ఇస్తున్నాం అనేది, రైట్. సో ఇలా మనం ఈ 4 హెడ్డింగ్స్ మనం గుర్తుపెట్టుకుంటే, సో ఇక్కడ మెటీరియల్ సెలెక్షన్ అండ్ అప్రోప్రియేట్ మెటీరియల్స్ ఫర్ డిఫరెంట్ కాంటెక్స్ట్ అనేది మనకు అర్థమవుతుంది. ఫైనల్గా మనకేంటంటే ఇంటిగ్రేటింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రాక్టీస్. సో ఇలా మనం అన్ని వాటిని ఇంటిగ్రేట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ బ్లెండెడ్ యూజ్ ఆఫ్ ప్రింట్ అండ్ డిజిటల్ రిసోర్సెస్.
డిజైనింగ్ లెసన్స్ విత్ మల్టీ రిసోర్సెస్ టైప్స్, different interaction and skill development, material use in distance and online learning. సో వేరేలాగా ఉండి చదవచ్చు కానీ, దూరంగా ఉండి చదివే వాళ్ళకి కానీ, సెల్ఫ్గా చదువుకునే వాళ్ళకి కానీ మనం అన్ని ప్రింట్ మెటీరియల్, డిజిటల్ మెటీరియల్, మల్టీ మోడల్ మెటీరియల్స్ ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ ఒక సైకిల్ ఇచ్చాను చూడండి, ఆ సైకిల్ మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. మన గోల్ ఏంటి? ఫస్ట్ డిఫైన్ గోల్ అండ్ లెర్నర్స్ నీడ్స్, అక్కడ మనం ఇలా చేసుకోవాలి. నెక్స్ట్ సెలెక్ట్, చూస్ ద రైట్ మిక్స్ ఆఫ్ మెటీరియల్, సో కరెక్ట్ మెటీరియల్ మనం తీసుకోవాలి. నెక్స్ట్ దాన్ని కరెక్ట్గా డిజైన్ చేసుకోవాలి, కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇలా మనకు ఇంటిగ్రేటెడ్ మెటీరియల్స్ టు ఎంగేజ్ లెర్నర్స్, ఇలా మనం ఒక కరెక్ట్ వేలో మనం తీసుకుంటే ఆటోమేటిక్గా సక్సెస్ అనేది, ఐ మీన్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఆటోమేటిక్గా సక్సెస్ అనేది వస్తుంది అనమాట. రైట్. సో దిస్ ఈజ్ ద బ్రీఫ్, ఓన్లీ హెడ్డింగ్స్ ఐ డిస్కస్. మనం ఏంటంటే ఇక్కడ ఓన్లీ హెడ్డింగ్సే మాట్లాడుకున్నాం. ఇంకా డీటెయిల్గా కావాలంటే టెక్స్ట్ బుక్స్, we go through textbooks, then automatically we can get the in detail explanation about this topic. సో మీరు ఈ టాపిక్ని చూడండి, ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది. రైట్. సో ఇదేంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరికైతే టైం లేదో వాళ్ళు ఒక బ్రీఫ్గా చూసారనుకోండి, ఒక రఫ్ ఐడియా కానీ వాళ్ళకు ఉంటుంది. మరి బ్లైండ్గా ఎగ్జామ్కి వెళ్ళకుండా ఒక రఫ్ ఐడియా అనేది వస్తుంది.